ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. వైసీపీ హయాంలో విధ్వంస పరిపాలన చేశారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణం కనీసం 10% పనులు పూర్తి చేయలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తణుకు పట్టణంలో టిట్కో ఇల్లు పరిశీలించి ఆయన మాట్లాడారు. తణుకు పట్టణంలో 950 మంది లబ్ధిదారులకు టిట్కో ఇల్లు నిర్మించి పంపిణీ చేయడానికి సిద్ధం చేశారని రాధాకృష్ణ తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. మన తణుకు పట్టణంలో 900 సంబంధించి టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు 2018-19 సంవత్సరానికి ఇక్కడ మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి అజ్రం కాలనీలో ఏదైతే నా వెనకవాళ్ళ కనిపిస్తుందో ఈ టిట్కో ఇళ్ళన్నీ కూడా 90% పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కేవలం 10% పూర్తి చేస్తే లబ్ధిదారులందరికీ కూడా అందించే విధంగా ఈరోజు రెడ్డి విధ్వంసానికి సాక్షిగా ఈ టిట్కో ఇళ్ళు ఈరోజు కనిపిస్తున్నాయి. మనందరం కూడా చూస్తే ఇక్కడ ఏదైతే ఆ రోజు పనులు పూర్తి చేసి ఫ్లోరింగ్లు కంప్లీట్ చేశారు, పెయింటింగ్లు కంప్లీట్ చేశారు, విండోస్ డోర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దాదాపు 90% పనులు చేసిన తర్వాత 10% పనులు చేస్తే ఇవన్నీ కూడా లబ్ధిదారులు ఇప్పటికి ఇక్కడ ఉండి ఇక్కడ అన్నీ కూడా సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది.